తాండూరు ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయడానికి అలీబాబా 40 స్టోర్లో మరో ఇద్దరు ముగ్గురు బయలుదేరిండ్రు. ఎన్నికలు వచ్చేసరికి తాండూరు ప్రజలు అంటే రాష్ట్రంలో కేసీఆర్కి ప్రజలు ఎట్లా గుర్తు వచ్చేసి ఆడా ఈడా సభలు పెడతా అని ఎట్లయితే చెప్తున్నాడో 5 ఏళ్లకు ఒకసారి బయటికి వెళ్ళే వీళ్ళ నాయకులు తాండూరు గురించి, తాండూరు అభివృద్ధి గురించి నిన్న వాళ్ళిద్దరి కలయిక అసలు సినిమాలలో హీరో విలన్ కలుసుకున్నట్టు వీళ్ళ ఓవర్ యాక్షన్లు వీళ్ళు అంటే ప్రజలకి ఏం చూపించాలనుకుంటుర్రో నా తాండూరు ప్రజలకి ఏం చూపించాలనుకుంటుర్రో అందరికి అర్థమైపోయింది. నిన్న 10,000 మంది భారీ ర్యాలీ భారీ సభ అని కేసీఆర్కి వీడియో పంపించుకుంటూ పట్టుమని 2,000 మంది కూడా లేరన 10,000 మంది అని చెప్పి కేసీఆర్కి అంటే ఈయనింటికి ఆయన పోయి తిని ఆ వీడియోలను పెట్టి ఫోటోలను పెట్టి మేమిద్దరం కలిసినాం, తాండూరు ప్రజలు మా ఇద్దరికే మొగ్గు చూపిస్తుర్రు, నాకు టికెట్ వచ్చింది, ఈ మంత్రి పనిచేస్తాడు, ఆ ఎంపీ వీళ్ళిద్దరికీ అన్ని విధాల ఆర్థికంగా సహకరిస్తాడు అని చెప్పడం కోసమే నిన్న పెట్టినటువంటి ఈ ర్యాలీ, ఈ కథ కార్ఖానా. దాంట్లో భాగంగా బాబోయ్ నాకైతే భయం అవుతుంది. తాండూరు రూపురేఖలు మారుస్తాం అంటే నాకు భయం అవుతుంది. రూపురేఖలు అంటే ఏందో నాకు అర్థం కాలేదు. కాగ్నా రివర్ల ఇసుక కథమా, శుద్ధ భూముల కథమా, ఫ్యాక్టరీలలో దొబ్బే పైసలు కథమా, లేకపోతే వందలాదిగా ఉన్నటువంటి స్టోన్ ఇండస్ట్రీస్ కథమా, దాల్ మిల్లు కథమా, రైస్ మిల్లు కథమా, లేకపోతే అక్కడ వచ్చే రెవెన్యూ కథమా, ఏం రూపురేఖలు మారుస్తారు అనేది భయం ఉంది. ఎందుకంటే ఇవన్నీ గతంలో జరిగిన విషయాలు, ఇప్పటివరకు జరుగుతున్నటువంటి విషయాలు. ఇంకా ఇద్దరు కలిసి రూపురేఖలు మారుస్తామంటే మాకు భయం వేస్తుంది. వద్దు బాబోయ్, మీరిద్దరు రూపురేఖలు మార్చొద్దు. మా తాండూరు అదృష్టాన్ని, మా తలరాతని మీరు మార్చేది కాదని మా తాండూరు ప్రజలకు తెలుసు. కాబట్టి నేను అడుగుతున్నా, ఓడేమో బాహుబలితో పోలుస్తాడు, ఓడేమో వీళ్ళిద్దరి కలయికనంట ఇక దేశంలో ఎవరి కలయిక జరగనంత గొప్ప కలయికనంట. ఇద్దరు కలిసి దాగుడు మూతలాడుతున్నారు. ఎవరి గేమ్ ప్లాన్లలో వాళ్ళే ఉన్నారు, ఎవరి నాటకం వాళ్ళే ఆడుతున్నారు. తెర మీద కేసీఆర్కి చూపించడానికి, తాండూరు ప్రజలకు చూపించడానికి మేమిద్దరం కలిసి ఉన్నామని చెప్పుకుంటున్నారు. అసలు నిన్నటిదాకా ఉన్నటువంటి కనబడితే కత్తులేసి పొడుచుకుంటాము అని ఇద్దరు ఒకరినొకరిని ఇది చేసుకున్నటువంటి రోజులు మర్చిపోయారు తాండూరు ప్రజలు. ఇప్పుడు కలిసిండ్రు అనే వరకు పిచ్చోలా తాండూరు ప్రజలు నమ్మనికి? అభివృద్ధి పాట దేవుడెరుగు. మీరిద్దరు కలయికతో మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. వాళ్ళ పరిస్థితి చూసుకోండి. ఇంకా తాండూరుకి అభివృద్ధి చేసినామంట. అసలు రూపురేఖలు అంటే అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడు అంటే నాకు చాలా బాధగా ఉంది. ఏం చేసినాం? 200 కోట్లు తెచ్చినావా, 300 కోట్లు తెచ్చినావా అని మంత్రి ప్రశ్న వేయడము, నేను తెచ్చినా అని చెప్పడము. ఒక్కొక్క గ్రామానికి కోట్లాది రూపాయలు ఇచ్చినాము. తాండూరులో ఉన్నటువంటి 36 వార్డులకి 36 కోట్లు ఇచ్చినాము. నేను ఇట్లనే బోధాన్ని తాండూరు ఒక్క వార్డు ఏం అభివృద్ధి జరిగింది, ఎన్ని కోట్లు శాంక్షన్ అయితే మరి ఎవరి జేబుల్లోకి పోయినాయి, ఇవన్నీ అడగాల్సినటువంటి ప్రశ్న తాండూరు ప్రజల మీద ఉన్నది. 100 కోట్లు తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు, ఎక్కడి పోయింది నా తాండూరు పరిస్థితి చెప్పాలి. అంటే ఇప్పుడు మేము నీళ్ళు ఇచ్చినామంటున్నాం, ఆ నీళ్లు 200 కోట్లలో భాగం కాదు. మరి తాండూరు మున్సిపాలిటీ డబ్బు ఎక్కడ పోతుంది? తాండూరులో మీరు తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు తాండూరు నియోజకవర్గానికి ఏం ఖర్చు పడుతున్నారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, లేకపోతే ఆర్టీఏ యాక్ట్ ద్వారా మేమన్నా తీసుకొని వస్తాం. నువ్వు 200 కోట్లు తాండూరులో ఏడా ఖర్చు పెట్టినావు? దమ్ముందా? ఈ సవాల్ ఇస్తున్నా జవాబు చెప్పాలి. అంటే తాండూరు పేరు చెప్పుకొని, తాండూరు ప్రజల పేరు చెప్పుకొని మోసం చేస్తున్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఒక భాగం, ఒక అసెంబ్లీ తాండూరు. నా చిన్ననాటి కోరిక నెరవేర్చిన తాండూరు ప్రజల బరాబర్ కాంగ్రెస్ బీఫామ్ ఇస్తే, కాంగ్రెస్ టికెట్ ఇస్తే నీ చిన్ననాటి కోరిక నెరవేరింది. కానీ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి నువ్వు ఎవరికైనా మోసం చేస్తావు, ఏమన్నా చేస్తావు. ఈరోజు నిన్న కాంగ్రెస్, ఈరోజు మహేందర్ రెడ్డి, రేపు తాండూరు ప్రజలు. ఇట్లా అన్ని వర్గాలకి నువ్వు చేసేది ఏందో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి నాటకాలు మస్తు ఆడినరు. లోకల్ అన్నావు కదా, లోకల్ వస్తున్నా చూపిస్తా, బరాబర్ చూపిస్తా లోకల్ కథ ఏందో, లోకల్ వాళ్ళు ఎవరో, నాన్ లోకల్ ఎవరో, ఎవరు ఏం చేసిండ్రో అన్నీ చూపిస్తా. నేను అడుగుతున్నా, బాహుబలి అన్నాడు, కరెక్టే చెప్పిండు. మరి పాపం రవి ఆలోచించి చెప్పిండా, స్పాంటినెంటల్గా వచ్చినటువంటి మాట చెప్పిండా నాకు తెలియదు. కానీ మహేందర్ రెడ్డి బాహుబలి అంట
రోహిత్ రెడ్డి కట్టప్ప అని అంట. మరి ఆయన బాహుబలి అయితే ఈయన సేవకుడైడు. ఈ వెనకాల నుంచి కత్తి కూడా పొడుస్తాడేమో, మరి జాగ్రత్త మహేందర్ రెడ్డి. బాహుబలికి వెనకాల నుంచి పొడిచింది కట్టప్పని. కట్టప్ప ఎందుకు చంపేశాడు బాహుబలికి అనే స్టోరీ 2వ ఎపిసోడ్లో ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. తాండూరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. గతంలో మరి మీ మహేందర్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడే మా తాండూరు ఏషియాలో నంబర్ 1 కందిపప్పు, మరి మాకు కంది బోర్డు తెస్తా అన్నాడు. ఏడికి పోయింది? గతంలో 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి తాండూరుకు వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ ఏమైంది? మళ్ళీ ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత మెడికల్ కాలేజ్ తెస్తామని మళ్ళీ మాయమాటలు చెప్తారు. మీ మాయమాటలలో పడి మరొక్కసారి నా తాండూరు నియోజకవర్గ ప్రజలు మీ మాటల్ని నమ్మే స్థితిలో లేరు, మోసపోయే స్థితిలో లేరు. 1,00,000 ఓట్ల మెజార్టీ దేవుడు ఎరుగు. 1,00,000 ఓట్లు పోలైతాయా అది చూసుకో ఫస్ట్. నువ్వు మస్తు మాట్లాడినావు ఈరోజు తాండూరులో పూర్తిగా. ఇంకా నువ్వు ఇంకో మాట అన్నావు, ప్రతిపక్షాలకు నాయకుడు ఎవరో తెలియదు, ఎవరు కంటెస్ట్ చేస్తారో తెలియదు అని అంటున్నావు. కరెక్ట్. నాయకుడు ఎవరో కూడా ఇంకా డిక్లేర్ చేయకముందే కాంగ్రెస్ 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 అంటున్నారు తాండూరు ప్రజలు. ఇక ఒక్కసారి గనక టికెట్ డిక్లేర్ అయితే ఏందో తెలుసు కదా, నిద్రపోతావు. ఇక మంచిగా ఓడిపోయి ఇంట్లో వండుకొని నిద్రపోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే వెన్నుపోట్లు అలవాటే కదా. నువ్వు మహేందర్ రెడ్డికి వెన్నుపోటు పొడిచినావు, కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచినావు. నిన్ను మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తాడు రేపటి నాడికి. తాండూరు ప్రజలకు మీరిద్దరు కలిసి వెన్నుపోట్లు పొడుస్తుడు. కాబట్టి ఇవన్నీ తతంగాలల్లో తాండూరు ప్రజలు ఇంకోసారి మోసపోరు. లోకల్ అడిగిన లోకల్ వస్తున్నా జాగ్రత్త.